హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. ఇవాళ చాలా ఈజీగా రెడీ అయిపోయే టొమాటో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కందిపప్పుని 30 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 2-3 టమాటాలు, 1 స్పూన్ కారం, 8-9 వెల్లుల్లి రెబ్బలు, మీడియం సైజ్ మామిడికాయ, ఒక 4-5 కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత 3 విజిల్స్ అయితే రప్పించుకోవాలి. పోపు కోసం ఆనియన్ అయితే ముందే కట్ చేసి పెట్టుకోండి. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఎక్సెస్ వాటర్ని సపరేట్ బౌల్లోకి తీసేసుకొని సాల్ట్ వేసుకొని పప్పు కవ్వంతో పప్పునైతే బాగా ఎనుక్కున్న తర్వాత దాన్ని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగు కూడా వేసుకోవాలి. ఇది ప్లెయిన్ పప్పే కాబట్టి నేనైతే ఇంగు వేసుకుంటానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను, 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పప్పు రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఎనుపుకున్న పప్పును కూడా వేసుకొని 3-4 వరకు కుక్ చేసుకుని 3-4 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉన్న టమాటా పప్పు అయితే రెడీ అయిపోయినట్లే. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.